లాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం. అదంతా నాకు తెలీదు. నువ్వు దగ్గరుండి ఈవెంట్ చేస్తానంటేనే ఈ ఈవెంట్ చెయ్యి, లేకపోతే నేను వేరే ఆర్గనైజర్ని చూసుకుంటాను. అయ్యో వద్దు మేడం. అన్ని ఈవెంట్స్ వదిలేసి నా దగ్గర ఎలా ఉంటావు? లేదు మేడం, నేనేదో ఒకటి అరేంజ్ చేసుకుంటాను. అరేంజ్ చేసుకోవడం కాదు, ఒకవేళ మీరు చేయలేక హ్యాండ్ ఇస్తే మేము అప్పటికప్పుడు వేరే వాళ్ళని చూసుకోలేం కదా. ఒక పని చెయ్యి, రేపు మార్నింగ్ కల్లా ఏ విషయం అనేది కన్ఫర్మ్ చేసి చెప్పు. సరే మేడం, కానీ ఖచ్చితంగా మీ ఈవెంట్ చేస్తాం మేడం. రేపు మార్నింగ్ వరకు ఆలోచించుకొని చెప్పు. సరే మేడం, వస్తాను. ఆనంద్, మనం బ్యాకప్ కి ఇంకో ఈవెంట్ వాళ్ళని చూసుకోవడం బెటర్. ఓకే అత్తయ్య, ఆ సంగతి నేను చూసుకుంటాను. ఆనంద్, గెస్ట్ రూమ్స్ ఏమైనా ఎక్స్ట్రా కావాల్సి వస్తుందేమో, ఎక్కడైనా మాట్లాడి పెట్టు. అలాగే అత్తయ్య. విరాజ్, గెస్ట్లందరినీ నువ్వే రిసీవ్ చేసుకోవాలి. అలాగే అత్తయ్య, నేనే రిసీవ్ చేసుకుంటాను కదా. ఫస్ట్ ఆ ఫోన్ రిసీవ్ చేయి. యా, 1 సెకండ్. వాట్ శ్వేత? ఏంటి బేబీ, కాల్ చేస్తుంటే కట్ చేస్తున్నావు? అంటే కొంచెం బిజీగా ఉన్నానని. కోప్పడుకు బేబీ, మన సంగతి మా ఇంట్లో చెప్పేశాను. ఏమని చెప్పావు? మన లవ్ మ్యాటర్ చెప్పాను, మా వాళ్ళు ఓకే చెప్పారు. ఇదేంటి పర్మనెంట్ గా ఫిక్స్ అయ్యేలా ఉంది? బేబీ, హలో, మీ ఇంట్లో డే ఆఫ్టర్ టుమారో మీ కజిన్ ఎంగేజ్మెంట్ ఉంది కదా. ఆ విషయం నీకెలా తెలుసు? మొన్న పబ్లో ఆఫ్టర్ పార్టీ నువ్వే కదా బేబీ అన్నావు, మర్చిపోయావా? తాగి వాగేసుంటాను. మీ కజిన్ ఎంగేజ్మెంట్ కి నేను వస్తాను. ఎందుకు? ఎందుకేంటి బేబీ, మీ పేరెంట్స్ ని పరిచయం చేసుకోవాలి కదా. ఇప్పుడు వద్దు అంటే దీంతో అనవసరమైన ఆర్గ్యుమెంట్. ఏంటి బేబీ కామ్ గా ఉన్నావు? అదేదో చిన్న ఫంక్షన్ కదా, ఇలాంటి ఫంక్షన్ కి నువ్వెందుకు అని. ఏదేమైనా సరే నేను వస్తున్నాను. ఏం లేదు అత్తయ్య, అది ఎంగేజ్మెంట్కి నా ఫ్రెండ్ వస్తానన్నాడు అన్నాడు. చూసావా, వచ్చే ఒక్క ఫ్రెండ్కే అంత టెన్షన్ పడుతున్నావు. ఈవెంట్కి అంతమంది గెస్ట్లు ఫ్రెండ్స్ వస్తున్నారు, నేనెంత టెన్షన్ పడాలి? నా టెన్షన్ వేరులే అత్తయ్య, నీకు చెప్పినా అర్థం కాదు. అత్తయ్య, అంతా పర్ఫెక్ట్ గా జరుగుతుంది, ఏ టెన్షన్ పెట్టుకోకు, సరేనా? సరేరా. లేక డ్రెస్సెస్ కోసం డిజైనర్ ని తన దగ్గర ఉన్న మోడల్స్ తో డెమో అరేంజ్ చేయమన్నాను, తనని ఫాలో అప్ చేయాలి. మహాలక్ష్మి, మహాలక్ష్మి, మహాలక్ష్మి! దేవుడి దగ్గర పెట్టే కాగితాలంటే ఎంత ముఖ్యమైనవో తెలుసుకోవాలి కదా.
జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తానన్నావు కదే, వెళ్ళవా? ఏంటే ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలక్క? నిన్నటి వరకు ఆవిడ పెత్తనం చలాయించేది, అయినా సహించాను. నోటికొచ్చినట్టు మాట్లాడేసేది, అయినా భరించాను. ఈరోజు ఏకంగా చేతి కొట్టడానికి వచ్చేసింది. అది కాదే. అంటే రేపటి నుంచి కొడుతుందా ఆవిడ? ఆమె కొట్టినా తిట్టినా భరించాలా నేను? కాదు మహి, సీతారత్నం గారు అలాంటి వారు కాదే. ఇంత జరిగినా కూడా ఆమెను సపోర్ట్ చేస్తున్నావేంటక్క? జరిగిన దాన్ని కోపంతో కాకుండా కొంచెం లౌక్యంతో ఆలోచించవే. అంతమంది ముందు ఆమె నన్ను చెయ్యెత్తి అవమానించారు, దాన్ని లౌక్యంగా ఎలా ఆలోచించాలి? అంటే నువ్వు చేసిన పనిలో తప్పేమీ లేదంటావా? నేనేం కావాలని చేయలేదు కదక్కా. అది ఆలోచించకుండా ఆవిడ చెయ్యి ఎలా ఎత్తారు నా మీద? ఆవిడికి అంత కోపం వచ్చిందంటే నువ్వు నలిపి పారేసిన కాగితం ఎంత ఇంపార్టెంట్. మొన్న బ్యాగ్లో అమ్మ అడ్రస్ కాగితం దొరక్కపోతే నేనెంత బాధపడ్డానో నీకు తెలుసు కదా. అది చూసేవారికి చిన్న కాగితమే అయ్యుండొచ్చు, కానీ అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ వాల్యూ మనకే తెలుసు. అలాగే ఆవిడకి ఆ కాగితంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతే విలువైంది అయ్యుండొచ్చు కదా. అందుకే ఆవిడికి కోపం వచ్చింది, నీ మీద చెయ్యెత్తారు. లేకపోతే ఆవిడికి అంత కోపం ఎందుకు వస్తుంది చెప్పు? అబ్బా, ఆమెకసలు కోపమే రాదు. కోపం అంటే ఏంటో కూడా తెలీదు. అందుకే అమ్మ ఒడిలో అందరూ బిక్కు బిక్కుమంటూ ఉంటున్నారు. ఏంటో నీకామె కోపం కనపడదు, ఆమె చలాయించే పెత్తనము చూడవు. మహి, నెగటివ్ గా ఆలోచిస్తే అసలు మచ్చలేని శ్రీరామచంద్రుల్లో కూడా చెడు కనిపిస్తుంది. అదే పాజిటివ్ గా ఆలోచిస్తే అత్యంత దుర్మార్గుడైన రావణాసురుల్లో కూడా మంచి కనిపిస్తుంది. అక్క, ఎలా చూసినా కూడా నాకా సీతారత్నం గారిలో పొగరు, పెత్తనం చలాయించే గుణం, అహంకారం తప్పించి నాకింకేం కనపడవక్క. అది కాదే, సీతారత్నం గారిని కళ్ళతో చూసి కాదు, మనసుతో చూసి అర్థం చేసుకో. ఆవిడ కోపంలో కూడా ప్రేమ ఉంటుంది, ఆవిడ ఆవేశం వెనకాల కూడా బాధ ఉంటుంది. ఆవిడ చేస్తున్నది పెత్తనమో అజమాయిషో కాదు మహి, పెద్దరికం. ఇలా చిన్నవాళ్ల మీద చేతులెత్తడం, కళ్ళురిమి చూడ్డం, మాటలతో మనిషిని సగం చంపేయడం, అన్నింట్లోనూ నేనే ఉండాలని ముందొచ్చి నుంచోవడం, ఇవన్నీ పెద్దరికం అవుతుందా? అవును, అదే కదా పెద్దరికం. మనకి అమ్మ పెంపకం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నువ్విలా మాట్లాడుతున్నావు. ఈ అమ్మ ఒడిలో అందరికీ అమ్మ స్థానం తీసుకున్నారు కాబట్టి సీతారత్నం గారు అలా ఉన్నారు. ఆవిడ అలా ఉండబట్టే అందరూ ఒకే మాట మీద క్రమశిక్షణగా ఉన్నారే. చాలక్క, నిన్ను వదిలేస్తే సీతారత్నం గారి స్వీయ చరిత్ర అని ఒక ఆత్మకథ రాసేలా ఉన్నావు. అది కాదు మహి, నేను వద్దక్క, నాకేం చెప్పొద్దు. ఇప్పుడు నేను వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. తర్వాత డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో సీతారత్నం గారికి ఇస్తానన్న డబ్బులు ఇచ్చేస్తాను. అప్పుడు ఆవిడకి నా మీదున్న చులకన భావన పోతుంది, నేను ఆమె దగ్గర ఫ్రీగా తింటున్నానన్న ఫీలింగ్ పోతుంది. సర్లే, నేను వెళ్ళొస్తా. జాగ్రత్తగా వెళ్ళిరా. కొంచెం మేనేజ్ చేసే వాళ్ళుంటే చాలు, మిగిలింది మొత్తం నేను చూసుకుంటాను. లేకపోతే పెద్ద ఈవెంట్ కాంట్రాక్ట్ పోతుంది. సీజన్ అయితే ఏంటి, ఒక్కళ్ళని చూడండి, కావాల్సి వస్తే ఇంకొక 5,000 ఎక్స్ట్రా ఇద్దాం. అంతేకాని
ఈ కాంట్రాక్ట్ మాత్రం మిస్ అవ్వకూడదు, అర్థమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో ఈవెంట్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు కావాలి, అండర్స్టాండ్? వీళ్ళకేదో ఈవెంట్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు కావాలనుకుంటా. నేను ట్రై చేస్తాను. ఏంటో కాలం కలిసొస్తే మనకు కావాల్సిన జాబ్ ఎదురు రావడం అంటే ఇదే అనుకుంటా. గాడ్, వాళ్ళకి ఎంప్లాయ్ నీడ్ ఉంది, నాకు జాబ్ నీడ్ ఉంది. నాకు గాడ్ గా ఉండి ఈ ఉద్యోగం వచ్చేలా చెయ్యి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, ఎవరమ్మా నువ్వు? మై సెల్ఫ్ మహి మేడం. ఏం కావాలి? మేడం, ఈవెంట్ ఆర్గనైజర్ కావాలని ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు కదా, ఆ జాబ్ నాకు ఇవ్వండి మేడం. సారీ అమ్మా, మైనర్స్ కా జాబ్ ఇవ్వలేము. అయ్యో మేడం, నేను మైనర్ని కాదు, మేజర్ని. కానీ పైకి చిన్న పిల్లలా కనిపించే పెద్ద పిల్లని. కావాలంటే నా ఆధార్ కార్డ్ చూడండి. నీలా ఫ్రెషర్స్ కాదమ్మా, ఈవెంట్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. మేడం, నాకు ఈవెంట్స్ చేయడంలో 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. 5 yearsా? ఎక్కడ చేసావు? వైజాగ్ లో మేడం. ఏ టైప్ ఆఫ్ ఈవెంట్స్ చేసావు? అన్ని రకాలు చేశాను మేడం. పిల్లల బారసాల నుంచి వాళ్ళు పెద్ద మనిషి అయ్యే వరకు, పెద్దవాళ్లకు షష్ఠి పూర్తి, బర్త్డే ఫంక్షన్స్, పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్లు, పెళ్లిళ్ళు, ఆఖరికి ఫస్ట్ నైట్లు కూడా చేశాను. ఫస్ట్ నైట్ కి ఈవెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారా? ఈవెంట్ కాదు మేడం, అరేంజ్మెంట్స్ అన్ని చేశాను. నిజమే చెప్తున్నావు కదా? బిలీవ్ మీ మేడం, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. సరే, 2 రోజులు ఎంగేజ్మెంట్ కాంట్రాక్ట్ ఉంది. రేపు క్లయింట్ దగ్గరకు తీసుకెళ్తాను. ఆమెతో కాన్ఫిడెంట్ గా మాట్లాడితే ఈ జాబ్ నీదే. మేడం, కాన్ఫిడెన్స్ లో నన్ను మించిన వాళ్ళే లేరు. సరే చూద్దాం. రేపు క్లయింట్ దగ్గరికి వెళ్ళాలి. నీ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళు. ఎక్కడికి రావాలో నేనే కాల్ చేసి చెప్తాను. ఇదిగోండి మేడం, నా ఫుల్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అమ్మో, జాబ్ కోసం 5 years ఎక్స్పీరియన్స్ అని అబద్ధం చెప్పేశా. అర్జెంటుగా ఇంటికి వెళ్ళి ఈవెంట్ ఆర్గనైజింగ్ ఎలా చేయాలో ఆన్లైన్లో వీడియోలు చూసి నేర్చుకోవాలి.
లేక చూడవే, నీకేది నచ్చితే అదే తీసుకుందాం. గోమతి, నాకు ఆ ఎల్లో డ్రెస్ నచ్చింది. నాకు ఆ మెరూన్ కలర్ డ్రెస్ అమ్మాయి నచ్చింది. రేయ్, డోంట్ కామెంట్. చూడాల్సింది అమ్మాయిని కాదు, డ్రెస్ని. అలాంటప్పుడు డ్రెస్సెస్ ని చూపించాలి గానీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఎందుకు చూపించడం? అంటే డ్రెస్ చూసినప్పుడు ఒకలాగా, వేసుకున్నప్పుడు ఒకలాగా ఉంటాయి కదా, అందుకే ఈ అరేంజ్మెంట్ చేస్తోంది మీ అత్త. లేక నీకు నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకో. నాకు ఆ రెడ్ లంగా ఓణి నచ్చింది. నాకు అదే డ్రెస్ నచ్చిందే గోమతి. కుంపదీసి ఎంగేజ్మెంట్ కా డ్రెస్ వేసుకునే ప్లాన్ చేస్తున్నావా ఏంటి? నాకు కూడా వేసుకోవాలనుందిరా, కానీ వాళ్ళందరూ ఒప్పుకోరు కదా. వాళ్ళు ఒప్పుకున్నా నీకు ఫిట్ కాదు. ఓకే రే విరాజ్, కామ్ డౌన్. నిన్నేరా? నిన్నే 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 నిన్నే. నిన్ను నిన్ను ఇవే మేడం ఇప్పటి లేటెస్ట్ ట్రెండ్ మోడల్స్. ఒరే ఆనంద్, నీకే కలర్ నచ్చిందో చెప్పరా. అమ్మా, లేడీస్ డ్రెస్ గురించి నాకెలా తెలుస్తుంది? భలేవాడిని అడిగావులే. పోనీ మీరు చెప్పండి అత్తయ్య గారు. ఎంగేజ్మెంట్ అయ్యేది ఎవరికి? లేకకి. దానికి నచ్చాలి. లేకపోతే నా మోడ్రన్ కూతురు, దానికి నచ్చాలి. మధ్యలో నా ఇష్టంతో పనే ఉంది. కరెక్ట్ గా చెప్పావు బామ్మ. అతయ్య, లేక కన్ఫ్యూజన్ లో ఉంది కానీ నువ్వే ఏదో ఒకటి సెలెక్ట్ చేయి. నాకైతే ఆ పర్పుల్ అండ్ పింక్ కలర్ డ్రెస్ చాలా నచ్చింది. అదైతే లేఖకి కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది అండ్ ట్రెండీగా ఉంది. లేటెస్ట్ డిజైన్, మన స్టేటస్ కి తగ్గట్టుగా ఉంటుంది. యూర్ రైట్ అత్తయ్య. నువ్వేమంటావమ్మా? నీకు నచ్చిన తర్వాత నేనేమంటానే, బాగుందనే అంటాను. అమ్మా చైత్ర, అందిట్లో నీకేం డ్రెస్ నచ్చింది? పర్లేదు చైత్ర, చెప్పు. ఆ గ్రీన్ కలర్ డ్రెస్ అయితే లేఖకి బాగుంటుంది మేడం. ఆకుపచ్చ రంగు శుభకార్యానికి శుభసూచకం. అలా చూసుకున్నా గ్రీన్ కలర్ అయితే ఎంగేజ్మెంట్ కి బెటర్ అని నా అభిప్రాయం. అబ్బో, నాకు కూడా గ్రీన్ కలర్ డ్రెస్సే కావాలి. నాకు ఆ కలరే బాగుంటుందనిపించింది చైత్ర. హంస, నువ్వేమంటావ్? మేడం గారికి నచ్చింది కదా, అదే తీసుకోండి. సారీ మేడం, నేనేదో నా అభిప్రాయం చెప్పానంతే. నువ్వు అభిప్రాయం చెప్పినట్లేదు, అదే తీసుకోండి అని ఆర్డర్ వేసినట్టుంది. అవును, నాకు కూడా అలాగే అనిపించింది. బేబీ సేమ్ ఫీలింగ్. మన చాయిస్ మనకు ఉంటుంది కదా, అది మానేసి ఎవరితో చాయిస్ ఎందుకో. రే, సైలెంట్ గా ఉండు. అత్తయ్య, తనేం అదే తీసుకోమని చెప్పలేదు కదా. ఒరే ఆనంద్, నీకు ఆ పిల్ల చెప్పింది అర్థం కాలేదురా? అర్థమైంది బామ్మ, అయినా నువ్వేంటి ఇక్కడ? ట్రీట్మెంట్ చేయించుకోవాలి కదా. తప్పకవే. లేక చాయిస్ నీది, నీకు నచ్చిందే తీసుకో. నీకు నచ్చింది తీసుకో. కేకే మేడం, తనకి నచ్చిన డ్రెస్ ఇచ్చేయి. ఓకే మేడం. చైత్ర గారు రండి, బామ్మగారికి ట్రీట్మెంట్ చేయాలి కదా. అలాగే. ఆనంద్ గారు, చెప్పండి చైత్ర గారు. మీరేమీ అనుకోను అంటే మిమ్మల్ని ఒకటి అడగాలి. అడగండి.